ఈ రోజున మనము సాయిబాబా వారి సచ్చరిత్రలో మొదటి భాగం కోసం తెలుసుకుందాం. ఈ కథ ఆరంభం దబోల్కర్ గారు, హేమత్ బంత్ మరియు సాయిబాబా మధ్య జరిగిన చిన్న సంభాషణతో ప్రారంభమవుతుంది. ఒకసారి హేమత్ బంత్ సాయిబాబా చుట్టూ జరుగుతున్న చర్చలను విన్న తరువాత సాయిబాబా గొప్ప లీలలను రాయాలని ఆయన నిర్ణయించారు. దబోల్కర్ ఈ విషయం గురించి ఇతర భక్తులతో చర్చించగా భక్తులు శ్రీ సాయిబాబా అనుమతి లేకుండా ఏ పని చేయకూడదని సూచించారు. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని చొక్కా చేతులపైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచూ విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చెయ్యును? ఆయన ఎందుకు గోధుమలు విసరుచుండెను? వారు భిక్షాటనము చే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అవసరము లేదే అని చింతించి తిని. అచ్చటకు వచ్చిన మరి కొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలోనెవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. బాలగోపాలము ఈ వింత చర్యను చూసిటకే బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగల పిడిని చేతపెట్టి బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కానీ వారి ప్రేమ భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లు అనుకుంటిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు. వారు భిక్షాటనము చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగులు దయార్థ హృదయుడగుచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచూ విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకుని ఉంచుకుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్లుచూ ఇట్లనే, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా? ఏమి ఎవరవ్వ సొమ్మని లూటీ చేయుచుంటిరి? ఏ కారణము చేత పిండిని గోంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లుడు. అది విని ఆ వనిత ఆశ్చర్యమగ్నులారైనది. సిగ్గుపడి గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించి తిని, ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలనరియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇంతయు వినిన నాకు మిక్కిల సంతసము కలిగెను. దీని గుడార్థమును తెలుసుకుని కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండిటికీ గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపచేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచేత నేను తప్పక ఈ విషయమును గురించి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూసి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితుడైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తయినది. తిరగలి విసురుట, దాని వేదాంత తత్వము తెలుసుకుందాము. తిరుగలి విసురుట గురించి షిరిడీ ప్రజలను కోను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచూనే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతిలో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలేను. అటు పిమ్మట త్రిగుణారాహిత్యము పొందవలను, అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చెను. ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరుగలలో ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. నీ పతి నిరంజుడనగు యొక్క సాధపుంగవుడునది చూచి కారణముడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యము వలనే ప్రపంచమును తిరుగలలో విసరబడదను కదా. దానికి నీ పతి నిరంజనునిట్లు బదులు చెప్పెను, భయము లేదు, తిరుగల పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకు. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చెయ్యుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ముము. నీవు తప్పక రక్షింపబడదవు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః.
మొదటి అధ్యాయము సంపూర్ణము. తరువాతి అధ్యాయము మరలా గురువారం తెలుసుకుందాము. సాయి సచ్చరిత్రను అందరూ భక్తి శ్రద్ధలతో విని సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ సాయినాథుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.